కమాన్పూర్ పెంచుకల్పేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గౌడ కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల సందర్భంగా ఉదయం 6 గంటల నుండి వేద పండితుల అరవిందచార్యుల మంత్రోచ్చారణ మధ్య ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. సందర్భంగా పలువురు గౌడ కుల పెద్దలు మాట్లాడుతూ తమ కులదైవమైన ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణాన్ని అందరి సహకారంతో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలలో భాగంగా 13వ తేదీన అమ్మవారి హోమ కార్యక్రమం, 14న ఉదయం మండప పూజ, అమ్మవారి మహారుద్ర హోమం, 22న పోచమ్మ బోనాలు, ఈ నెల 24న ఎల్లమ్మ తల్లి బోనాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాలకు కుల బాంధవులతో పాటు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నవదుర్గాయే నమో నమః, మహాలక్ష్మీ నమః, మహాగౌర్యే నమః, మహాధనస్వద్ధే నమః, శైలపుత్రాయే నమో నమః, చంద్రకంఠాయే నమః, పుష్పేన యజ్ఞమిదదేవాః ధర్మార్వదోన్యాసం సర్వదేవానందరూపోయ మధుగశ్యతాం ధూపమాఘ్రాపయామి ఘంటానాదం శ్రావయామి సాక్షాది సర్వదా పరిపూర్ణ స్వామిని గుప్తయోగిని అనంగ కుసుమే అనంగ వేగనే అనంగ వదనే అనంగ వదనాదన అనంగరేగే అనంగ వేగనే నమో భగవతి మహేశ్వరి ధర్మదాయ నమః, అర్థదాయ నమః, కామదాయ నమః, మోక్షదాయ నమః, కామదాయ నమః, కామాయ నమః, మాత్రదాయ నమః, దుర్గాయ నమః దుర్గాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గ్రామం పెంచుకల్పేట గ్రామంలోని ఈ రోజు నుండి అనగా శుక్రవారం ఈ రోజు నుండి 13వ తారీఖు నుండి 15వ తారీఖు ఆదివారం వరకు నూతనంగా నిర్మించినటువంటి రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఈ రోజు నుండి 3 రోజులుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి శిలా విగ్రహ ఇంత ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అత్యంత మహావైభవంగా 3 రోజులుగా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క లోకరక్షణార్థం, లోక సంరక్షణార్థం, గ్రామ సంరక్షణార్థం ఈ యొక్క దేవి యొక్క ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో 3 రోజులుగా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రతిష్టా మహోత్సవాన్ని వీక్షించి అమ్మవారి యొక్క వివిధ ప్రసాదం కూడా స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలరు. అదేవిధంగా మరి 15వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 7:32 ఆ యొక్క రేణుకా ఎల్లమ్మదేవి యొక్క యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సమయానికి అందరూ కూడా అధిక సంఖ్యలో భక్తులు ఆ యొక్క యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమంలో అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలరు. అదేవిధంగా 22వ తారీఖు ఆదివారం రోజున మన గ్రామంలో పెంచుకల్పేట గ్రామంలో పోచమ్మ తల్లి బోనాలు, అదేవిధంగా 24వ తారీఖు మంగళవారం రోజున గ్రామం నుండి దేవాలయం వరకు ఎల్లమ్మ తల్లి యొక్క బోనాలు సాయంత్రం 4 గంటలకి నిర్వహించబడుతుంది. కావున ప్రతి ఒక్క భక్త మహాశయులు, గ్రామ ప్రజలు, పెద్దలందరూ కూడా ఈ యొక్క ప్రతిష్ట మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో, బోనాల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలరు. సర్వేదన స్థితినా భవంతు. గౌడ సంఘం సభ్యులం అందరం కలిసి ఈ రేణుకా ఎల్లమ్మ గుడి నూతనంగా నిర్మించుకొని దీన్ని గౌడ కులస్తులం అయిన మేము అందరి సహకారంతో దీన్ని తీసుకొని 13 తారీఖు ప్రోగ్రాం, 14 తారీఖు నాడు, 15 తారీఖు నాడు ఈ 3 రోజులు రాష్ట్ర విగ్రహ ప్రతిష్ట 15 తారీఖు నాడు 27 గంటలకు ఇది కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దీనికి మళ్ళా పోచమ్మ బోనాలు 22, 24 ఎల్లమ్మ బోనాలు 25 నాడు లాస్ట్ కార్యక్రమం ఉంటుంది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతలకు మనస్ఫూర్తిగా గౌడ సంఘం తరఫున కోరుకుంటున్నాం. మా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇది తొలిసారిగా మేము మొట్టమొదటిసారిగా నిర్మించుకుంటున్న గుడి. దీనికి అందరం సహకరించి కష్టపడి దీన్ని ఇంత విజయవంతంగా ప్రతిష్ట కార్యక్రమం చేయబోతున్నాం. కాబట్టి అందరూ సహకరించాలని గౌడ సంఘం తరఫున నేను గౌడ సంఘం అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. కార్యక్రమంలో సంఘ నాయకులు బైరి అంజయ్య, పడాల సుధాకర్, సదానందం గౌడ్, సుధాకర్ గౌడ్, సాయి గౌడ్, స్వామి గౌడ్, చంద్రమౌళి, ప్రభాకర్ గౌడ్, ఆరెల్లి స్వామి గౌడ్, ఆరెల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కళ్యాణ్, నర్సయ్య, శ్రీహరి, వెంకటేష్, అంజయ్య అధిక సంఖ్యలో మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.